హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు నేను మసాలా బోండా ఏ విధంగా రెడీ చేస్తానో చూపిస్తానండి. ఈ బోండా వచ్చేసేసి కర్ణాటకలో మాత్రం ఎక్కువగా రెడీ చేస్తూ ఉంటారు. ఈ బోండా రెడీ చేయడానికి సబ్బసిగే సొప్పు యూజ్ చేస్తారు. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. దీన్నే సబ్బసిగే సొప్పు అంటారు. సొప్పు అంటే ఆకుకూరండి. సబ్బసిగే దీని పేరు. ఈ ఆకు వచ్చేసేసి చూడటానికి సోంపు చెట్టు ఆకు ఉంటుంది కదండి, అలా ఉంటుంది. ఈ ఆకుతో మాత్రమే ఈ మసాలా బోండాలు రెడీ చేస్తారు. నేను ఈ ఆకుని క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ. అలాగే 2 పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేశాను. అలాగే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకొని ఆకు బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆకు ప్లేస్లో మీరు తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను శనగపిండి అంతా ఆకంతా కలిసేలా బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా వామ, పసుపు యాడ్ చేసేసి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఆకు పిండి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి పిండి. నేను ఇక్కడ పిండి కలిపేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. నాకు ఆయిల్ కాగిందండి. నేను పిండి కొద్దిగా తీసుకొని బోండాల్లాగా వేసుకుంటున్నాను నూనెలో. నార్మల్గా ఈ ఆకు వచ్చేసేసి ఎక్కువగా కర్ణాటకలోనే చూశానండి నేను. ఆంధ్రాలో ఎక్కడ చూడలేదు, ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ. మీరు ఈ ఆకు ప్లేస్లో తోటకూర ఉంటుంది కదా, లేతది, అది చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకొని ఈ విధంగా బజ్జీ కానీ బోండా కానీ వేసుకోవచ్చండి. బాగా టేస్టీగా ఉంటాయి. నాకు ఇక్కడ బోండాలు వేగిపోయాయండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి, అలా అయితే ఈక్వల్గా వేగుతాయి. ఎక్కువగా కర్ణాటకలో ఈ బోండా వచ్చేసేసి టమోటా రైస్ తోటి సర్వ్ చేస్తూ ఉంటారు హోటల్స్లలో. అంతేకాకుండా ఈ సబ్బసిగే ఆకు వచ్చేసేసి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఆకుతోటి కర్రీస్ కూడా చేసుకుంటారండి. అంతేకాదు బియ్యపు రొట్టెలలో కూడా వేసుకుంటుంటారు ఈ ఆకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. నాకు ఇక్కడ మసాలా బోండాన్ని వేగిపోయాయి, నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన మసాలా బోండా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా ఫ్యూచర్లో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.